అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రధాని మోదీ అండతో అవినీతికి పాల్పడుతున్న అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో కూడా అదానీ ఒప్పందాలు చేసుకున్నారని, దీనిపై రాహుల్ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అవినీతి కేసు నమోదు కావడం సంచలనం రేపింది. భారత్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ అధికారులకు 2029 కోట్ల లంచాలిచ్చినట్లు అమెరికా కోర్టులో కేసు నమోదైంది. అదానీతో పాటు 7గురిపై కేసు నమోదు చేశారు. తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుండి అదానీ సంస్థలో పెట్టుబడులు సేకరించేందుకు కుట్ర చేశారని కేసు నమోదైంది. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు $600 మిలియన్ సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ కేసు తరువాత ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 12 గిగావాట్ల సోలార్ పవర్ ను అందించేందుకు అదానీ ఎనర్జీ కంపెనీ, యుఎస్ ఇష్యూవర్ అనే ఈ 2 కంపెనీలు ఒక ఒప్పందాన్ని పొందాయని యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. సోలార్ పవర్ కొనుగోలుదారులు లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు 2 కంపెనీలు కలిసి గవర్నమెంట్ ఆఫీసర్లకు 2029 కోట్ల రూపాయల లంచం ఇచ్చాయని అభియోగాలు మోపారు. ఈ కాంట్రాక్ట్ తో అదానీ ఎనర్జీ, యుఎస్ ఇష్యూవర్ అనే ఈ 2 కంపెనీలు $2 బిలియన్ లాభాన్ని పొందాలని చూశాయని ఆరోపణలొచ్చాయి. అదానీ వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. అవినీతి కేసుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్న కేంద్రం వెంటనే అదానీకి కూడా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దీనిపై పార్లమెంట్లో పోరాడతామని ప్రకటించారు. అదానీ వెనుక మోదీ ఉన్నారని ఆరోపించారు. That Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. और ये हम मांग बहुत दिनों से कर रहे हैं. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. అయితే రాహుల్ ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో అదానీ ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని రాహుల్ మరిచిపోయారని అన్నారు.